ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలా మందికి ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఏ పనులు కాకపోయినా చాలా మంది పితృదోషాలు ఉన్నాయి మీకు, అందుకే ఏ పని అవ్వట్లేదు, వివాహం కానీ ఏది తద్వారా ఏ పనులు జరగట్లేదు. అసలు పితృదోషం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి తెలియజేయండి. ముఖ్యంగా పితృదోషానికి ఉండేటువంటి లక్షణాలకి అంటే వాటి వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాల ముందు మనం మాట్లాడుకుంటే, వివాహం కాకపోవటం, అయిన వివాహం సవ్యంగా దాంపత్య జీవితం లేకపోవటం, పోనీ ఈ రెండు బాగున్నాయి, పుట్టే పిల్లలు ఆరోగ్యవంతులుగా పుట్టకపోవటం, ఆరోగ్యవంతులు కూడా పుట్టారు, కొంచెం పెద్దయిన తర్వాత మొండితనంగా ఒక శాడిస్ట్ లాగా తయారవ్వటం, దుర్వ్యసనాలు, దుస్నేహాలు పాలవ్వటం, దాంతోపాటు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా ఏదో కొద్ది జీవితంతో సరిపుచ్చుకొని జీవనాన్ని గడపడం, అలాగే వ్యాపారం చేస్తూ ఉంటారు, వీడు చేసేది అదే వ్యాపారం, వీళ్ళ పక్క వాళ్ళు చేసేది అదే వ్యాపారం, పక్క వాళ్ళు మాత్రం విపరీతమైనటువంటి వృద్ధిలోకి వస్తుంటారు, డెవలప్ అవుతుంటారు, వీళ్ళు మాత్రం ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ వీళ్ళ దగ్గర ఉండదు. వ్యాపారం, అలాగే నిజంగా చెప్పాలి అంటే అనారోగ్య స్థితి, అట్లాగే ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవటం, వీళ్ళు తీసుకున్న అప్పులు తీర్చలేక అప్పుల మీద అప్పులు చేసుకుంటూ రుణగ్రస్తులుగా మారిపోవటం, ఏ పని చేసినా చివరి దాకా వెళ్ళటం, మళ్ళీ మొదటికి రావటం, మళ్ళీ చివరి దాకా వెళ్ళటం, మళ్ళీ మొదటి దాకా. దీంట్లో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎడ్జీ పాయింట్కి వెళ్ళేసరికి వీళ్ళ దగ్గర ఏదో కొంతవరకు డబ్బు ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయని ఆలోచిస్తున్నారు కానీ, బయట జనాలు చూస్తున్నారు కానీ, లోపల వీళ్ళ పడుతున్నటువంటి మదన ఎవ్వరికీ తెలియదు. చూడటానికి ఏంటి, నిజంగానే వచ్చిన స్థాయి నుంచి వచ్చాడు, కొంచెం డెవలప్ అయ్యాడు, మంచి బట్టలు వేసుకుంటున్నాడు, ఆ డెవలప్మెంట్ మంచి స్థాయికి తీసుకువెళ్ళాలి అంటే ఇతను ఆటోమేటిక్గా ఇతని జీవన శైలి కూడా మారిపోతుంటుంది, జీవన విధానం కూడా మారిపోతుంది, లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైలు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అంత మించి కిందకి దిగలేడు, పైకి అక్కడ పని కాలేదు, ముందుకు వెళ్ళటం లేదు, పైకి వెళ్ళటం లేదు, అలానే అక్కడి నుంచి కిందకి దిగలేడు. దేనికంటే కింద నుంచి వచ్చిన వ్యక్తికి ఆత్మాభిమానం కూడా ఎక్కువ ఉంటుంది, లోపల ఎక్కువ మదన పడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు దీని గురించి, డిప్రెషన్, మెంటల్ డిప్రెషన్, సూసైడ్ చేసుకునేంత స్థాయికి మెంటల్ డిప్రెషన్ రావటం, ఇవన్నీ కూడా కేవలం ఈ పితృదోషాలు, స్త్రీ శాపాల వల్ల కలుగుతూ ఉంటాయి. అందులో సెకండ్ మ్యారేజ్, డివోర్స్ అవ్వటం, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడాను పితృదోషం ఒక్కటే కాదు, స్త్రీ శాపం కూడా తప్పనిసరిగా దీని ప్రభావం, ఇంకా పితృదోషంతో పాటు కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపించేది ఏదైనా ఉంటే స్త్రీ శాపం కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పితృదోషాలు, స్త్రీ శాపం మనకి ఎలా తగులుతాయి? ముఖ్యంగా చెప్పాలి అంటే, మన పూర్వీకులు చేసినటువంటి తప్పొప్పులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకు కారణమవుతున్నది ఈ పితృదోషం, స్త్రీ శాపం. ఎర్లీ ఏజ్ అంటే బిలో 60 లోపల ఎవరైతే మన పూర్వీకులు మగవాళ్ళు చనిపోతారో దాన్ని మనం పితృదోషం అంటాం తప్పనిసరిగా. అది కూడా క్యాన్సర్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, సూసైడ్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, వాటర్ యాక్సిడెంట్స్ కావచ్చు, మర్డర్స్ కావచ్చు. ఈ కారణాల వల్ల ఎవరైనా చనిపోయి ఉంటే 60 సంవత్సరాల లోపల వాళ్ళ ఆత్మఘోష ఏదైతే ఉంటుందో, అంటే మనిషి కలియుగంలో 120 సంవత్సరాలు బ్రతకాలి, అలాంటిది దాంట్లో సగం కూడా బ్రతకకుండా ముందు చనిపోతుంటే ఆత్మఘోష ఉంటుంది కదా, ఆ ఆత్మఘోష పితృదోషంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా స్త్రీ శాపం అన్నారు. స్త్రీ శాపం మన పూర్వీకులు వల్ల ఎవరైనా ఆడవాళ్ళు బాధపడి ఉన్నా, అలాగే బిలో 60 ఆడవాళ్ళు ఎవరన్నా చనిపోయి ఉన్నా, అంటే చనిపోయిన వాళ్ళ వయసు 60 సంవత్సరాల లోపల ఎవరైనా చనిపోయి ఉన్నా, ఎవరన్నా పూర్వకాలంలో ఎక్కువగా ఈ అత్తల వేధింపులు అవి ఉండేవి, ఆడపడుచుల వేధింపులు ఉండేవి, దానివల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, వీళ్ళు కిరసనాన్ని బొస్సు తగలబెట్టడం, గ్యాస్ స్టవ్ తిప్పి వాళ్ళకి వెలిగించి చంపేయటం, ఇలాంటివి ఎక్కువ జరిగినాయి. నిజంగా చెప్పంటే భర్త కూడా భార్యను చెప్పినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఎక్కువగా అంటే ఆడవాళ్ల కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి బొట్టు మహాసముద్రమై ఆ వంశాన్ని నిర్వంశం చేస్తుంది. ఓకే, బాగుంది. స్త్రీ శాపం, పితృశాపం, వీటిని తొలగించుకోవాలంటే ఎలాంటి పరిహారం? ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ స్త్రీ శాపం కావచ్చు, పితృదోషం కావచ్చు, వీటన్నిటికీ మనం ఎక్కువసార్లు చెప్తూనే ఉంటాను. ఎక్కువసార్లు దీంట్లో కొన్ని నక్షత్రాలు కూడా ఉంటాయి. ఈ నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఉంటుంది, అంటే మిగిలిన నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఉండదు అని గ్యారంటీ లేదు. కానీ తప్పనిసరిగా పితృదోషం కానీ, స్త్రీ శాపం కానీ వీళ్ళ ఇంట్లో ఉంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు 100% జననం జరిగి తీరాల్సింది ఆ ఇంట్లో. ఆ నక్షత్రాలు ఏంటి? అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల,
శతభిషం. ఈ 6 నక్షత్రాలు 6 తరాలు వెంబడిస్తే 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరిగి తీరవలసింది ఆ ఇంట్లో. అంటే అప్పటికి బాగా స్ట్రాంగ్ అయిపోయిందని. అలాగే పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ 6 నక్షత్రాలు కూడా పితృదోషానికి సంబంధమైనటువంటి నక్షత్రాలు. 100% ఈ 12 నక్షత్రాలు ఎక్కడ పుట్టినా, 12 ఒకటి ఆశ్లేష 13 నక్షత్రాలు ఎక్కడ పుట్టినా తప్పనిసరిగా పితృదోషం ఆ వంశంలో ఉన్నట్టే లెక్క. దాంట్లో ఈ మాత్రం కూడా సంశయం లేదు. ఈ స్త్రీ శాపాన్ని విషయానికి వస్తే రోహిణి, మృగశిర, హస్త, చిత్త, అలాగే శ్రవణం, ధనిష్ట, ఈ 6 నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళకి స్త్రీ శాపం తప్పనిసరి కలుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 19 నక్షత్రాలు ఇక్కడే తేలిపోతున్నాయి. మిగిలిన 8 నక్షత్రాలు మాత్రమే సేఫ్. ఓ మాట చెప్పాలంటే ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి ఏ వంశంలో అయినా సరే 100% పితృదోషమో స్త్రీ శాపమో ఉండి తీరవలసిందే. అందులో ఇంకొకటి కూడా ఏంటంటే, నా లెక్క ప్రకారం ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పితృదోషమో స్త్రీ శాపమో 100% ఉండే ఉంటుంది. ఫుల్ చేసినవి పూర్వకాలంలో మన పూర్వీకులు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, వాటి వల్ల ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బాధపడటం, పోనీ ఇంకో వివాహం చేసుకున్నా కూడా వాళ్ళని బాధ పెట్టడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. కాబట్టి 100% ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఈ రకమైనటువంటి దోషాలు 100లో 95% జనాభాకి ప్రపంచంలో ఉన్న వాళ్ళలో, కేవలం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశో, భారతదేశమో చెప్పటల్లా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళలో 95% జనాలకి తప్పనిసరిగా పితృదోషం, స్త్రీ శాపం ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనికి సరైన పరిహారం అంటే ఇక ఈ పరిహారం చేసుకుంటే జన్మజన్మాల నుంచి వస్తున్న పితృదోషం కానీ స్త్రీ శాపం కానీ పోవాలంటే ఏంటి పరిహారం? నిజంగా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పరిహారం కూడా కర్మ విముక్తి. ఏదైతే మన వంటిని ఇంటిని పట్టుకున్నటువంటి కర్మ ఉందో దాన్ని విముక్తి చేసుకుంటే మనం ఏ పని చేసినా, ఏదైనా పూజ చేసినా దాని ఫలితం సంపూర్ణంగా వస్తుంది. లేకపోతే మన ఒంటికి ఉండేటువంటి ఇంటికి ఉండేటువంటి కర్మ ఏదైతే ఉందో మనం చేసే పూజకి అంటుతుంది, అది కూడా మలినమైపోతుంది, దానివల్ల ఫలితం రావట్లేదు, పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాల. అలాంటి వాళ్ళకి కర్మ విముక్తి జరిగితేనే కార్య సాధన, దేవత అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని గ్యారంటీ చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. తప్పనిసరిగా చాలామందిని తీసుకుని వెళ్ళాను. తీసుకునే ప్రతి ఒక్కరిలో కూడాను అక్కడ ఇంతవరకు నాకు ఈ పని కాలేదు, మీరు తీసుకువెళ్ళారు, మీరు వెళ్ళమని చెప్పారు, మేము వెళ్ళొచ్చాం, మీరు తీసుకెళ్ళారు, మేము పూజ చేయించుకొని వచ్చాము ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు కూడా మాకు పని కాలేదు అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు నా దగ్గర ఎవ్వరు లేరు. ఇన్స్టంట్ కూడా జరిగిన వాళ్ళు ఉన్నారు. మొన్న మధ్య వెళ్ళొచ్చాను నేను. ఉదయం పూట పూజ అయిపోయింది. నేను సాయంత్రం గోకర్ణ నుంచి గోవా ఫ్లైట్కి వద్దామని చెప్పి కారు ఎక్కాను. ఒకతను ఫోన్ చేశాడు, అన్నయ్య నమస్కారం అన్నయ్య, మీ పూజ మాత్రం చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది, చాలా శక్తివంతమైన పూజ అన్నయ్య అన్నాడు. ఏమైంది నాన్న అన్న? నాకు కాంట్రాక్ట్ బేసిక్ మీద నేను ఒక దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నాను, నాకు పర్మనెంట్ అయిపోయింది అన్నయ్య. అంటే ఉదయం పూజ చేయించాడు, సాయంత్రానికి నిజంగా అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతగా ఆ క్షేత్ర మహిమ కానీ మీరు చేసే పూజ మహత్యం, క్షేత్ర మహత్యం. అందులో అక్కడ ఉన్నది శివుడు ఆత్మలింగం, రావణాసురుడు తీసుకొచ్చినటువంటి మహాబలేశ్వరుడు ఆత్మలింగం ఉంది అక్కడ. కాబట్టి ఆ క్షేత్రంలో సముద్ర తీరం, సముద్రంలో స్నానం చేయటం అంటే ఇంకా విశేషం. నదీ స్నానం చేస్తేనే పాపాలు పోతాయి అనుకుంటే సముద్ర స్నానం, కొన్ని నదులు కలిసేటువంటి సముద్రంలో స్నానం చేయడం అనేది నిజంగానే సకల గ్రహబాధ నివారణ కూడా కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఇంకా విశేషమైనటువంటి పూజా విధానం అని చెప్పొచ్చు. స్వామివారి దర్శనం కావచ్చు, సముద్ర స్నానం కావచ్చు, ఒకే చోట స్వామి కార్యం స్వకార్యం అన్నీ పూర్తవుతాయి. బాగుంది సార్. అంటే ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడుతున్నారు? నవంబరు 24వ తారీఖు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఆదివారం, సోమవారం రోజున పూజ. పోయినసారి కూడా చాలా ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళాం, కొంచెం ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈసారి అదృష్టవశాత్తు ఏంటంటే ఆదివారం బయలుదేరి సోమవారం పూజ చేస్తున్నాం, ఒక బస్సు మాత్రమే తీసుకుని వెళ్తున్నాము. మరలా సోమవారం ఇంకో బస్సు బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. మంగళవారం పూజ ఉంటుంది. మంగళవారం పితృదేవత ఆరాధన మంచిది, అందులో ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఇక్కడ సోమవారం దశమి కలిసి వచ్చింది, ఏకాదశి మంగళవారం 2 కలిసి వచ్చినాయి. కాబట్టి 2 సార్లు తీసుకుని వెళ్ళడం. 24వ తారీఖు ఒక బస్సు, 25వ తారీఖు ఒక బస్సు రూపంలో తీసుకుని వెళ్ళి అక్కడ పూజ చేయించేసి నేను కూడా వెళ్తున్నాను. 24వ తారీఖు బయలుదేరి వెళ్తున్నాను నేను కూడాను గోకర్ణ నక్షత్రానికి. తప్పనిసరిగా అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అండి, రాహువు, కేతువు, గురుడు, శుక్రుడు, కుజగ్రహ స్థితి వల్ల ఈ దోషాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గురు అనుగ్రహం లేకపోతే
గోకర్ణం వెళ్ళి పూజ కూడా చేయించుకోకుండా ఊరు బయట నుంచి ఊరే ఏదో కారణం చేత వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందుకని నేను ముఖ్యంగా వెళ్ళటం అనేది నేను రాకపోతే చేయించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లమే లేదు. కాబట్టి వీళ్ళలో ఇది ఒక బస్సు మొత్తం అంటే దాదాపు 36 మంది 35 మంది ఉంటారు. ఈ 35 మందిలో ఏ ఒక్కరికి బలం లేకపోయినా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుందో ఆ గురుబలం ఇద్దాము అనేటువంటి ఒక ఉద్దేశంలో గురుస్థానంలో నేను వెళ్ళడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా అందరికీ మంచి జరగాలి. నాకు నా అదృష్టం ఏంటంటే వీళ్ళందరి కారణం చేత నేను ఎక్కువసార్లు గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుని దర్శనం చేసుకొని వస్తున్నాను. నా దర్శనంలో ఉండేటువంటి పుణ్యం కూడా వీళ్ళందరికి కూడా చెందుతుంది. అంటే కారణం వీళ్ళు అవుతున్నారు నేను వెళ్ళడానికి, వాళ్ళు రావడానికి కారణం నేను కావచ్చు, కానీ వీళ్ళందరూ రావడానికి కూడా నేను కారణం అవుతున్నాను. కానీ వెళ్ళటానికి నాకు వాళ్ళు కారణం అవుతున్నారు. కాబట్టి మహాబలేశ్వరుడు అనుగ్రహం నా మీద పరిపూర్ణంగా ఉందని నేనైతే విశ్వసిస్తున్నా. నాకు వచ్చేటువంటి పుణ్యంలో అందరికీ అక్కడ ఉండే గురువు గారు కూడా అదే చెప్పిస్తారు. మీతో పాటు వచ్చే మీ శిష్య పరివారం అందరూ మోక్షనారాయణ బలి చేయించుకునే ప్రతి ఒక్కరికి కూడాను ఆ కార్యసిద్ధి కలగాలి, వాళ్ళ పితృదేవతలు ఆనందపడాలి, సంతృప్తిగా ఉండాలి, వాళ్ళ వంశం వృద్ధి కలగాలని చెప్పి నమస్కారం చేసుకోండి అని చెప్పిస్తాడు అక్కడ శివుడి దగ్గర. నేను అదే అనుకుంటా. వెళ్ళిన ప్రారంభంలో 1-2 సార్లు వెళ్ళినప్పుడు నా కోసం వెళ్తున్నప్పుడు వీళ్ళందరి కోసం నాకు ఎందుకు చెప్తున్నాడా అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు భగవంతుడు ఇచ్చిన సంకల్పం ఏమిటంటే అసలు నేను వెళ్తుంది వీళ్ళ కోసమే కదా, కాబట్టి వీళ్ళ కార్యం దిగ్విజయం అవుతుంది అంటే నా కార్యం దిగ్విజయం అవుతున్నట్టే లెక్క. నిజంగా ఆయన సంకల్పం కూడా భగవంతుడు పరమేశ్వరుడు చెప్పించడం కొని సంతృప్తికరంగా వస్తూ ఉన్నాను. నిజంగా ఆయన దగ్గర చేయించుకుంటే మోక్షనారాయణ బలి చేయిస్తే మాత్రం 100% కర్మ విముక్తి సంపూర్ణంగా జరుగుతుంది. మరలా ఒకసారి చేసుకొచ్చాం మళ్ళీ భార్యను బాధ పెడతాము అంటే మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి వెళ్ళి వచ్చిన తర్వాత సవ్యంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వివాహం, అలాగే అనుకున్న ఏ కార్యమైనా సరే ఒక్కటే మాటలో చెప్తానండి. ఒక్కసారి గోకర్ణం వెళ్ళి వస్తే కింద స్థాయి చూడాల్సిన పరిస్థితి ఎవరికి కలదు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడం తప్పితే కింద స్థాయి మరలా ఒక్కసారి కిందికి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్థాయికి తీసుకెళ్తుంది గ్యారంటీ. చాలా చక్కగా చెప్పారు సార్. పితృదోషం, స్త్రీ శాపం వాటి గురించి పూర్తిగా తెలియజేస్తూ వాటికి చేయవలసిన పరిహారాలు చాలా చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.